గంత ప్రేమగుండేటోళ్ళ. అవునమ్మా. గంత ప్రేమ కళ్ళిద్దరు నడుముండంగా శాన్వి మీద ఇప్పుడు గింత కోపమైంది మావయ్య. శాన్విని సామ్రాట్ ఓ పసిపిల్లలా చూసినా శాన్వి పెళ్ళీడికొచ్చిన పిల్లే కదమ్మా. హైదరాబాదులో గ్రేట్ బిజినెస్ మ్యాన్ మాధవరావు గారు, అతనికి సామ్రాట్ బిజినెస్ స్టైల్, ఎదిగిన తీరు నచ్చి సామ్రాట్తో కలిసి బిజినెస్ చేయాలనుకున్నాడు. అలాంటి అవకాశం కోసమే సామ్రాట్ కూడా ఎదురు చూస్తున్నాడు. మాధవరావు గారి కొడుకు కార్తీక్ చాలా యోగ్యుడు. ఆ అబ్బాయికి శాన్వినిచ్చి పెళ్లి చేయమని మాధవరావు గారే అడిగారు. శాన్వి ఆ ఇంటి కోడలైతే సుఖపడుతుందని, శాన్వి భవిష్యత్తు బావుంటుందని, అంతటి సంబంధం రావడం అదృష్టమని సామ్రాట్ ఆనందపడ్డాడు. నిశ్చితార్థానికి సమయం రానే వచ్చింది. రే చక్రి, ఇక్కడే ఉన్నాను రా. మాధవరావు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఓసారి పంతులు గారికి ఫోన్ చేయి. ఇందాకే చేశాను, దారిలోనే ఉన్నారంట. అమ్మా, శాన్వి రెడీ అయిందా? అవంతిక రెడీ చేస్తుందిరా. సామ్రాట్, హడావుడంతా బాగానే ఉంది కానీ శాన్వికి నిశ్చితార్థం అన్నావు. మంచి సంబంధమే కానీ ఉన్నట్టుండి ఏంట్రా ఇదంతా? ఉన్నట్టుండేం కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. మాధవరావు గారి కుటుంబం గురించి, ఆయన స్టేటస్ గురించి మీకు తెలీదా నాన్న? ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారా? చాలా పేరున్న వ్యక్తి. ఆయన కొడుకు కార్తీక్ ఇంకా గొప్ప వ్యక్తి, యోగ్యుడు కూడా. సంతోషమే నాన్న, కానీ శాన్వితో ఒక్క మాటైనా చెప్పకుండా. మీకు తెలుసా నేను శాన్వికి చెప్పానా లేదా అని? దాని పెళ్లి, దాని భవిష్యత్తు గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా నేనెప్పుడూ నా చెల్లికి ది బెస్టే ఇస్తాను. వెళ్ళి శాన్విని రెడీ చేయండి. సరే నాన్న. ఇంకా ఎంతసేపమ్మా? అబ్బాయి వాళ్ళొచ్చే టైం అయింది. సామ్రాట్ తొందర పెడుతున్నాడు. అన్నయ్యకి అన్నిటికీ తొందరేనమ్మా. నీ విషయంలో అలా తొందరపడను శాన్వి. మాధవరావు అంటే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఇన్ ట్విన్ సిటీస్. ఇక వాళ్ళ అబ్బాయి కార్తీక్ అందగాడు, తెలివైనవాడు. తొందరలోనే బిజినెస్లోకి దిగబోతున్నాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంతేకాదు, చాలా రోజుల నుండి నేను వాళ్లతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఈ పెళ్లితో నా కల కూడా నెరవేరబోతుంది. కార్తీక్తో నీ 100 ఏళ్ల ఫ్యూచర్ కనబడుతుందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వేది చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. గుడ్. నువ్వు కానీ త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయి. ఆ శాన్వి, నువ్వు రెడీ అవుతూ ఉండు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్నీ అయిపోయాయి. మంచిది. వాళ్ళు రావడమే ఆలస్యమిక. సరే. డాడీ వచ్చినట్టున్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మై బాయ్. నమస్తే సార్. ఇంకా సారేంటి రఘుపతి గారు, మనం వియంకులం కాబోతున్నాం కదా. మా అదృష్టం బావుగారు. లోపలికి రండి గారు.
మీలాంటి వాళ్ళ ఇంటికి మా చెల్లి కోడలిగా రావడం అది మా చెల్లి చేసుకున్న అదృష్టం. సామ్రాట్, ఇప్పటిదాకా వ్యాపార రంగంలో ఇద్దరం తెలిసిన వాళ్ళం. ఇప్పుడు బంధువులం అవుతున్నాం. అది చాలు. థ్యాంక్ యూ సార్. ఇదే దీక్ష, ఇదే అంకిత భావంతో హార్డ్ వర్క్ చేసావంటే సంవత్సరం తిరిగేసరికి మమ్మల్ని కూడా మించిపోతావయ్యా. థ్యాంక్ యూ సార్. ఏమండి, మాటలేనా? జాతకాలేమైనా చూసి ముహూర్తాలేమైనా పెట్టుకునేదుందా? అమ్మాయి అబ్బాయి జాతకాలు బంగారంలా ఉన్నాయి. ముందు అమ్మాయిని పిలిపించండి. అమ్మా, శాన్విని తీసుకురా. అవంతిక, వెళ్ళమ్మాయిని తీసుకురా. అలాగే అత్తయ్య. శాన్విని కాబోయేవారు శాన్వి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదేంటి? ఈ నగలన్నీ నేను శాన్వికి వేశాను కదా, మళ్ళీ ఎందుకు తీసేసింది? అమ్మా, అమ్మాయి వస్తుందా రాదా? ఏంట్రా తొందర? 4 రోజులు ఓపిక పట్టు. శాశ్వతంగా నీ కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా, ఏంటి లేటు? శాన్విని తీసుకురా. అలాగే. ఏంటవంతిక, సాన్విని తీసుకురమ్మంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? అత్తయ్య, శాన్వి లేదు. ఏంటి లేకపోవడమేంటి? నేను తనకి వేసిన నగలు చూస్తే ఇక్కడే ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ ఉంది అత్తయ్య. వాష్రూమ్లో కూడా లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఇది? ఈ టైంలో అదెక్కడికెళ్ళి ఉంటుంది?